పాపల మార్గం నిరోక ఆశలు కూర్చుండు చోటలో కూర్చుండక నిరోధకు శాస్త్రమందు ఆనందించు దేవరాత్రులు తాను ఆనందించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనంతయు సఫలమును. దుష్టుడు అలాగుండక దాని చదువుకొట్టు పట్టువలే నుండును. కాబట్టి ఈ పిల్లల దృష్టి నాకు కూర్చో మనకు వచ్చిందమ్మా ఏమంటుంది దుష్టుడు అలాగుండక మరి నీతి మంతుల మార్గము కాబట్టి న్యాయమనుషులు దుష్టులను నీతి మంత్రుల సభలో మరి పాపంలో నిలువరు. నీతి మంత్రుల మార్గం ఏదో తెలియదు పాపల మార్గం మన సమయంలో నడిపించను. మరి ఈ యొక్క కీర్తనలో దావీదు గారు రాశారంటాం. మనము 150 కీర్తనలు రాశారు. నేను లెక్క ఆమె సాకారంగా గారు మీరు ఆమె ఎక్కడ దావీదు కీర్తన రాశాడు, 74 కీర్తనలు రాశాడు. ఇంకా అంటే ఇంచుమించు సగం కీర్తనలు దావీదు రాశాడండి. మరి మేము మిగతాది దావీదు, మరి సొలొమోను మహారాజు, ఆసాపు, మరి వారు హక్కుదారులు, మరి హేమాను, ఏలాను, ఆకాను, మరి అందరూ కూడా మిగతా కీర్తనలు రాశారు. ఏమైనా ఆధారా మరి మనము ఎన్నో మాట్లాడుతుంటే ఆవేశం వస్తుంది. కాబట్టి చిన్న మాకు చెప్పి నేను ఇస్తాను. ఏం లేదండి, క్రిస్మస్ మీరు ఎన్నో ఎన్నో మరి చెప్పవచ్చు. మరి నేను హేరోదు గురించి మాట్లాడుతాను. హేరోదు రాజు మరి మన ప్రభు అయిన క్రీస్తు వారు మరి జన్మించడమే ఎన్నో కష్టాలను మరి ఆయన జన్మించాడు. ఆయన హత్య చేయాలని హేరోదు రాజు ఎంతగా ప్రయత్నం చేశాడు. ఆ రోజు కనుక యేసుక్రీస్తు చనిపోయింటే మనకు పాపక్షమాపడాలి. పాపక్షమాపణ లేదు. మరి దేవుడు మరి మొన్నగా మొట్టమొదట గొల్లలకు తెలియపరిచాడు. వాళ్ళు మరి మరి తెలియపరిచినప్పుడు వాళ్ళు మరి ఎన్నుకొని వేలం మరి గొల్లెల్లో కాపులుగా ఉంటారు. వారు మనకెందుకు గొడవ కొన్ని చూసుకుంటే కొన్ని రాత్రి వేళ ఎప్పుడు లేకపోతే ఎప్పుడు వచ్చి మన గుణం తినేస్తే ఎవడో దిక్కని వారు వెళ్ళకపోతే చాలా మటుకి క్రీస్తు మరి వార్త మరి వారికి తెలియకుండా. అదే విధంగా జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళకుండా ఉంటే ఎంతో బాగుండేది. ఎందుకంటే ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ రోజు మరి 2 సంవత్సరాలలో పిల్లల్ని ఇంచుమించు 200 మంది పిల్లల్ని మరి నరికించేశాడు. మరి చాలా దుర్మార్గం అండి. ఏ రోజు ఆ టైంలో 7వ రోజుగా ఆయన పేరు అర్కెలాదు. ఆ హేరోదు అనేది పదవ యొక్క మరి ఆ పేరు. కానీ అర్కెలాదు అనే హేరోదు మరి 200 పరీక్షలుగా మరి చిన్నపిల్లలు 2 సంవత్సరాల్లో కూడి మరి చంపించేటువంటి ఎంత పాపం అండి. హేరోదు అంతగా మహా దుర్మార్గుడు. మరి సద్దాం హుసేన్ కూడా లేడు. సద్దాం హుసేన్ మరి నెలకోసారి ఎవరు గుడి తీయకపోతే అది మనశ్శాంతి ఉండేది కాదు. అలాగే అది కాకుండా మరి పిల్లల్ని 2 సంవత్సరాలు పిల్లల్ని అందరినీ కూడా మరి నలిపించేసి చంపించేశాడు. మరి మరి జ్ఞానులు తూర్పు దేశం జ్ఞానాన్ని బైబిల్లో రాస్తుంది. మరి తూర్పు దేశం జ్ఞానాలుగా మరి ఇరాను, ఇరాకు, మరి జోర్దాను, అలాగే టర్కీ, మరి మైలే కూడా వస్తుందండి తూర్పు దేశం జ్ఞానాన్ని. మరి వారు మరి ఇరానీలు అర్బులు కాదు. వారు మరి మర్చిపోయాను నేను. వారు పారసీకులు అంటే